హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడైతే మిక్స్డ్గా పులావ్ అయితే వేస్తున్నానండి. చికెన్ ప్లస్ ప్రాన్స్ అనమాట. ఇక్కడ రైస్ అయితే సోక్ చేసుకున్నా. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకోండి, ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో ఇక్కడ గీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, మీరైతే వేసుకోండి. గీ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ వేసి ఫస్ట్ మసాలా అయితే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోండి. అవి కూడా బ్రౌన్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ చికెన్ ప్లస్ ప్రాన్స్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేనైతే మ్యారినేట్ ముందుగా చేస్తానండి. ఇది నేను ఫుల్ వీడియో అయితే కావాలంటే కామెంట్ చేయండి, మళ్ళీ చేసి పెడతాను. ఇక్కడైతే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మకాయ, గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, ఆయిల్ అయితే వేసుకొని మ్యారినేట్ చేశాను. కొంచెం వాటర్ ఉంటుంది, వేసుకోండి. చికెన్ అనేది బాగా ఉడకనివ్వండి. చూసారు కదా, బాగా ఉడుకుతుంది. కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయిన దాకా అయితే ఉంచండి. మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయేలాగా ఉంటే ఫ్రై అయిపోయినట్టండి బాగాన. నెక్స్ట్ ఇక్కడ రైస్ అయితే వేసుకోండి. సోక్ చేసాం కదండి, ఆ రైస్ అయితే వేసేయండి. ఒకసారి మసాలా పట్టేంత వరకు ఆ రైస్ అంతా ఒకసారి కలపండి. ఇక్కడ 1 గ్లాస్ రైస్కి అయితే 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను డైరెక్ట్గా హాట్ వాటర్ అయితే వేస్తానండి, వేడి నీళ్ళు. అంటే రైస్ కొంచెం బాగా కుక్ అవుతుంది విడిపోకుండా అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ అయితే చూసుకోండి. సాల్ట్ అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి ఇక్కడ అలా కొంచెం మరుగుతున్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా లాస్ట్లో మూత తీసుకొని చూసుకోండి. వాటర్ అనేది ఏమీ లేకుండా ఇంకిపోతే గరిటెట్ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగా నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి, మిక్స్డ్ బిర్యానీ లాగా ప్రాన్స్ చికెన్ కలిపి. చాలా బాగా వచ్చింది. ఫుల్ వీడియో డీటెయిల్గా కావాలంటే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.